హలో చెప్పండి. సార్ నమస్తే. ఫోన్ చేసినాను సార్. ఓపెన్ అయిందా? ఓపెన్ అయింది సార్. నార్మల్ కంపాస్ 16 జోన్ వాస్తు కంపాస్ అని ఉంది సార్. రైట్ వెరీ గుడ్. అందులోకి ఏం చేస్తారంటే 16 ఓపెన్ చేయండి. శ్రీ దక్షిణామూర్తి వాస్తు మరియు జ్యోతిష్య సలహాల కోసం సంప్రదించండి. 100% మీ జన్మ నక్షత్రానికి సరిపడే విధంగా ఆయాది గణితంతో మంచి ఇంటి ప్లాన్స్ రూపొందించి మీకు అందజేస్తాము. అదేవిధంగా మీ జన్మజాతకం పరిశీలించి ప్రస్తుతం పుట్టినప్పుడు మీ జన్మజాతకం ఎలా ఉంది, ఇప్పుడు ప్రస్తుతం గోచార రీత్యా మీ జాతకంలో ఎటువంటి గ్రహాలు మీకు సహకారం అందిస్తున్నాయి, ఎటువంటి గ్రహాలు మీకు అనుకూలంగా లేవు, ఎటువంటి గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి, ఇటువంటివన్నీ కూడా మన జాతకం పరిశీలన చేసి వాటికి సరైన పరిహారాలు చెప్తాము. అదేవిధంగా ప్రస్తుత జాతకంలో మనకి గోచారంలో కానీ కొన్ని వ్యతిరేక గ్రహాలున్నా, లేదు మనకి మహాదశ అనుకూలమైనటువంటి గ్రహాలు మహాదశ లేదా అంతర్దశలో అనుకూలమైన గ్రహాలు లేకపోయినా మనకి కొన్ని ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి. అదేవిధంగా మీరు ఈ వీడియోలో కానీ చూస్తే కనుక ఆ ఇంటి ఓనర్ మాటల్లోనే మీరు వినొచ్చు. ఈ ఇల్లు వాళ్ళు 90 డిగ్రీస్లో ఉందని అనుకున్నారు, కానీ నేను స్థలము ఫోటో వాళ్ళు నాకు పంపించి నేను చూసినప్పుడు, నేను సాధన ద్వారా చూసినప్పుడే ఈ ఇల్లు ఇంచుమించు కొన్ని డిగ్రీలు టిల్ట్ అయిందండి. కానీ ఖచ్చితమైన డిగ్రీల తత్వం ఎన్ననేది నేను చెప్పలేను కాబట్టి దూరాన్ని ఉన్నాను. అనవసరంగా అంత దూరం నేను వచ్చి మరలా అప్ అండ్ డౌన్ చేసిన దానికి మీకు దాదాపు 25-30 వేల రూపాయలు అదనపు ఖర్చు వేస్ట్ అవుతుంది. తద్వారా మీకు ఆర్థికంగా ఇబ్బంది తప్ప ఏమి ఉండదు. మీతోనే ఈ పని నేను చేపిస్తాను. మీరు నాకు కొంత సహకారం అందిస్తే చాలు. నేను మీకు ఏ విధంగా నిలబడాలి, ఎక్కడ నిలబడాలి, ఏ విధంగా ఈ డిగ్రీలు అనేవి చూడగలవచ్చు మీరు మీతోనే చెప్పిస్తానని చెప్పి ఆయనతోనే మనం అక్కడ ఎన్ని డిగ్రీలు టిల్ట్ అయ్యిందనేది మనం చెప్పించడం జరిగింది. ఈ విధంగా ఎవరైనా సరే వాస్తు సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే గనక ఆ యొక్క సమస్యల పరిష్కారం కోసము ఎక్కడ గోడలు కూలగొట్టకుండా పడగొట్టకుండా సరైన నిర్ణయం తీసుకొని చక్కగా కొన్ని రెమెడీస్ అనేవి ఉంటాయి. ఎందుకంటే అందరి దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి పడగొట్టి కూలగొట్టి మరలా బాగు చేయించుకోవడానికి అంటే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతూ ఉంటుంది. అందుకు తగ్గట్టు మనం వాళ్ళ అవసరాల రీత్యా వాళ్ళకి తప్పనిసరి పరిస్థితులు అయితేనే చేస్తాము, లేకపోతే ఈ విధంగా మన రెమెడీస్ అని చెప్తాము. ఏదైతే ఆగ్నేయాన్ని చూస్తూ షెడ్ వేసారు కదా, ఆ షెడ్ సగం స్థలం దాటి మీరు వేసాను అనుకున్నారు. ఆ షెడ్ ఏంటంటే అది తూర్పు దిశకు స్టార్ట్ అయ్యింది. అది అంటే మీరు ఆగ్నేయం అనుకున్నారు కదా, అది ఆగ్నేయ ప్రాచికి తిరిగింది అనమాట మీ స్థలము. సరే, ఇప్పుడు అది వదిలేసేయండి. ఇప్పుడు ఈశాన్య వైపు చూడండి. అక్కడే ఉండి ఈశాన్య వైపు చూడండి. మూలకి అండి. మూలకు చూడండి.